హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ స్వాతి. ఎలక్షన్స్ అనేవి ఇంకా కొన్ని గంటలు మాత్రమే ఉన్నాయి. ఈ గంటల తరహాలోనే లేటెస్ట్ గా ఒక సర్వే రిపోర్ట్ అయితే వచ్చింది. ఈసారి ఏ పార్టీ గెలుస్తుంది, ఎవరు సీఎం అవుతారు అని చెప్పేసి ఒకసారి ఆ సర్వే రిపోర్ట్ ఏంటో చూద్దాము. పోల్ స్ట్రాటజీ గ్రూప్ నుంచి అయితే ఒక సర్వే వచ్చిందండి. దీనికి వచ్చేసరికి మొత్తం 175లో వైఎస్ఆర్సీపీకి ఏమో 122, 130 వచ్చే ఛాన్స్ ఉంది. అలానే ఎన్డీఏ కూటమికి వచ్చేసరికి 45 to 55. అంటే మనకి ఈసారి కూడా లాస్ట్ టైం 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారు అయితే సీఎం అయ్యారు. ఈసారి కూడా అన్ని సీట్లు రాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవుతారు అనేది ఇక్కడైతే అర్థమవుతుంది. ఇదొక్క సర్వే కాదు, ఇంకా 36 సర్వేలు ఏదైతే ఉన్నాయో అవి కూడా ఈసారి వైఎస్ఆర్సీపీ గెలిచే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు. అంటే 100 అబోవ్ 122, 130 అని చెప్పేసి రిపోర్ట్ అయితే వచ్చింది. ఎన్డీఏ కూటమి గెలుస్తుంది, ఈసారి మేమే చేస్తాము, రాష్ట్రం అభివృద్ధి కావాలంటే ఎన్డీఏ కూటమి వస్తుంది, కన్ఫర్మ్ గా గెలుస్తాము అని చెప్పిన వాళ్ళకి ఈసారి అయితే ఓట్లు అయితే పడే ఛాన్స్ లేవని అయితే ఇక్కడ అర్థమవుతుంది. అలానే ఎంపీ సీట్స్ వచ్చేసరికేమో 25లో 18 to 20 వచ్చేసరికేమో వైఎస్ఆర్సీపీకి, అలానే ఎన్డీఏ కూటమికి వచ్చేసరికి 5 to 7. అంటే ఈసారి కూడా 25లో ఆల్మోస్ట్ వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది ఎంపీ సీట్లో కూడా. అంటే ఇక్కడ మనకు క్లారిటీగా తెలుస్తుంది ఏంటి అంటే 2024లో కూడా మళ్ళీ ఫ్యాన్ ప్రభంజనం సృష్టిస్తుంది. అలానే వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడుతుంది అని అయితే ఇక్కడ అర్థమవుతుంది. అంటే ప్రజలకు మంచిగా జరిగింది కాబట్టి 2019లో మళ్ళీ 2024లో గెలిపించుకోవాలి అని అనుకుంటున్నారు వైఎస్ఆర్సీపీని. ఆయన ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టినా చంద్రబాబు నాయుడు గారు నమ్మే పరిస్థితుల్లో లేరు అని చెప్పేసి అయితే ఇక్కడ అర్థమవుతుంది. ప్రజలు ఈసారి కూడా వైఎస్ఆర్సీపీని గెలిపించుకోవాలి అని చెప్పి అటువైపే మొగ్గు చూపుతున్నారు. అంటే అన్ని సర్వే సంస్థలు కూడా ఈసారి మళ్ళీ వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది, ఇన్ని సీట్లు వస్తాయి అని క్లారిటీగా చెప్తున్నారంటే ఇది ఒక రకంగా చూసుకుంటే ఎన్డీఏ కూటమికి ఎదురు దెబ్బ అవ్వచ్చు. అంటే కొన్ని ప్లేసెస్ ఏవైనా కీన్ కాంటెస్ట్ లో ఉన్నాయి, టఫ్ ఫైట్లు కూడా ఆల్మోస్ట్ వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అని అయితే మనకి సర్వే రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇలా ఇంకా ఎలక్షన్స్ అనే కొన్ని గంటల సమయంలోనే రిపోర్ట్ వచ్చింది అంటే ఆల్మోస్ట్ ప్రమాణ స్వీకారానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు రెడీ అయ్యాను, వైజాగ్ నుంచే ప్రమాణ స్వీకారం చేస్తాను అని చెప్తున్నారు. అంటే అతని కాన్ఫిడెంట్ ఏంటి అంటే నేను చేశాను కాబట్టి నేనే గెలుస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఈసారి ప్రజలు మళ్ళీ ఎన్డీఏ కూటమికి ఛాన్స్ ఇచ్చే పొజిషన్ లో లేరు, ఎన్డీఏ కూటమిని నమ్మే పరిస్థితుల్లో లేరు అని చెప్పి ఇక్కడ అర్థమవుతుంది. అంటే అసలు ఈ సర్వే రిపోర్ట్లు ఆల్మోస్ట్ కరెక్ట్. ఎందుకంటే 2019లో కూడా వాళ్ళే చెప్పారు వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అని చెప్పి. ఈసారి కూడా ఇన్ని సీట్లు అంటే 122, 130 అంటే నార్మల్ విషయం కాదు. ఎందుకంటే ఇటువైపు చూస్తేనేమో ముగ్గురు కలిసి వస్తున్నారు, అటువైపు ఏమో ఒక సింగిల్ గా జగన్మోహన్ రెడ్డి గారు. లాస్ట్ టైం అంటే భారతమ్మ అలానే షర్మిల గారు సపోర్ట్ చేశారు, కానీ ఈసారి వాళ్ళ సపోర్ట్ లేకుండా ఓన్లీ విజయమ్మ గారేమో ఇప్పుడు షర్మిలమ్మ గారితో ఉంటున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అలానే భారతమ్మ గారే ప్రచారం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి హెల్ప్ చేస్తుంది వాళ్ళ సతీమణి భారతమ్మ అని అనుకోవచ్చు. అంటే చెల్లెల సహకారం కూడా లేకుండా ఆల్మోస్ట్ ఇన్ని సీట్లు రావడం అనేది చాలా పెద్ద విషయం అనుకోవచ్చు. అంటే 122, 130 అంటే నార్మల్ విషయం కాదు. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడి మీద పెట్టుకున్న నమ్మకం అనొచ్చు. అంటే ఈసారి కూడా గెలిస్తే మళ్ళీ నమ్మకంగా అన్ని చేస్తారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముతున్నారు. అంటే ఈ కొన్ని గంటల ఉందనంగా ఈ సర్వే రిపోర్ట్స్ చూసి ఎన్డీఏ కూటమి వాళ్ళు నాకు తెలిసి ఇంట్లోనే కూర్చుంటారని అయితే ఇక్కడ అర్థమవుతుంది. ప్రచారానికి కూడా వెళ్ళకపోవచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని సర్వే సంస్థలు రిపోర్ట్స్ అయితే ఇచ్చాయి కాబట్టి ఆల్మోస్ట్ వైఎస్ఆర్సీపీ గెలుస్తుందనే మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే ఈసారి కూడా మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలంటే జగన్మోహన్ రెడ్డి గారు రావాలి అని అయితే ఇక్కడ అర్థమవుతుంది. మహిళలకి ఉచిత బస్సు ఇస్తామన్నా, ఫ్రీ సిలిండర్స్ ఇస్తామన్నా, అలానే నెలకు వచ్చేసరికి 1500 ఇస్తామన్నా, 50 ఏళ్ళకి పెన్షన్ అన్నా, ఇలాంటి ఎన్ని స్కీమ్స్ పెట్టినా ఎన్డీఏ కూటమిని నమ్మే ఛాన్స్ లేదు అని అంటున్నారు ప్రజలు. అంటే అసలు మీరేమనుకుంటున్నారు, ఈసారి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందో మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి.